హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, మన ఛానల్లోని రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే అవుతున్నాయి. మీరు అడిగిన హర్రర్, మీకు నచ్చిన హర్రర్ని నాకు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించిన రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఒక చక్కటి స్టోరీని క్రియేట్ చేసి ఇక్కడైతే ప్లే చేయడం అనేది జరుగుతుంది. మరి ఇంకా ఎవరైనా మిస్ అయిపోయామే, మనకి నచ్చిన హర్రర్ అడుగుదాము అనుకుంటున్న వారు వెంటనే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ అయితే చేయండి. ఈ మంత్ అంతా కూడాను నేను ఈ రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే చేస్తాను. అలాగే మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడికి వచ్చి ఇలాగా స్టోరీగా వినాలి అనుకున్న వారు నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు, అక్కడ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అనుకున్న వారు పైన నేను చూపిస్తున్నాను చూడండి, ఎస్ఆర్కే స్పేస్ తెలుగు స్పేస్ టిప్స్ అని ఉంది కదా, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనమాట. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి సెర్చ్లోని ఇలా గనక క్లిక్ చేస్తే నా ప్రొఫైల్ పిక్ అయితే ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా అక్కడికి వచ్చి నాకు మెసేజ్ అయితే చేయవచ్చు. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళే కాదు, పాత వాళ్ళు కూడాను మళ్ళీ ఒకసారి గుర్తు చేసేస్తున్నాను, లైక్, షేరు, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. షేర్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో వెళ్తుంది, వ్యూవర్షిప్ అయితే పెరుగుతుంది. ఖచ్చితంగా మీ వాట్సాప్ గ్రూపుల్లోనైతే షేర్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మనకి రిక్వెస్ట్ ఎవరు అడిగారు అని అంటే అమ్ములు సిస్టర్ అయితే అడిగారండి. రియల్ గోస్ట్ స్టోరీ ఏదైనా చెప్పండి సిస్టర్ అని. ఏదైనా స్టోరీ చెప్పే ముందే అది రియలా లేకపోతే నేను ఎక్కడైనా విని మీతో చెప్తున్నానా, ఇన్స్టాగ్రామ్లో చూసానా, లేదా ఎక్కడైనా విన్నానా అనేది పర్టికులర్గా నేనైతే చెప్పడం జరుగుతుంది. ఇందులో మొహమాటం ఏముంది? ఎక్కడైనా వింటేనే కదా తెలుస్తుంది. ఎవరైనా చెప్తే వింటే తెలుస్తుంది, లేకపోతే ఎక్కడైనా చూస్తే తెలుస్తుంది. అలా చూసి చెప్పినవి కొన్ని అయితే ఉన్నాయి, కొన్నేమో రియల్వే నేను చెప్పడం అయితే జరిగింది. మరి ఈ రోజు కూడా అలానే ఇన్స్టాగ్రామ్లో నేను చూసిన ఒక రియల్ ఇన్సిడెంట్ని మీతోనైతే షేర్ చేయబోతున్నాను. 1970s జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, అంటే 70s కి 80s కి దగ్గరలోనైతే ఉందనుకుంటా, అంటే 79 ఆ టైంలో అనుకుంటా. అయితే ఏమైందంటే అప్పట్లోని మెడికల్ కాలేజీ అయితే ఉంది బెహ్రాం దగ్గర ఎక్కడో. అయితే ఆ మెడికల్ కాలేజీలోని జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి ఇది. ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు అయితే నేను మర్చిపోయాను, నీత అండ్ కుసుమ అనుకున్నాము. నీత ఏమో వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కడి నుంచో వచ్చింది అమ్మాయి. తనకి మెడికల్ కాలేజీ రావడంతో వచ్చింది. అయితే ఫస్ట్ అంతా కూడాను తను ఎక్కడుంటే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల అంతా కూడా చూసుకున్నారు. మీకు తెలుసు కదా, ఒడిస్సాలో ఇప్పుడంటే అన్ని ఫెసిలిటీస్ అన్ని వచ్చేసాయి, కానీ అప్పట్లో అసలు ఏవి ఉండేవి కాదు. మరి ఆ సమయంలోని తను బయటను ఉండడానికి భయం, హాస్టల్లోనైతే చేరింది. హాస్టల్లోనే ఏంటి అని అంటే పిల్లలందరితో కూడాను చాలా కలిసిపోయి కలివిడిగానైతే ఉండేది తను. నీత ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు ఏంటి అని అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కదండి, అంత త్వరగా కలిసిపోరు కొంతమంది. అయితే పాపం అన్ఫార్చునేట్లీ తన చుట్టూ ఉన్న తన రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దగా పట్టించుకునేవారు కాదు ఈ అమ్మాయిని. తినే అందరితోని కలుపుగోరుగా మాట్లాడడం, దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ఏదైనా అడగడం అయితే చేసేది. వాళ్ళు మటుకు పెద్దగా తినతో మాట్లాడేవారు కాదు, అంతేకాదు కలిసేవారు కాదు. పాపం తనకి బాధ అనిపించేది, రోజు రోజుకి తన ఒంటరితనం ఎక్కువగాను ఫీల్ అవుతూ ఉండేది. మరి ఆ సమయంలోనే ఒక నెల తర్వాత అనుకుంటా, తను జాయిన్ అయిన నెల తర్వాత అదే క్లాస్లోని కుసుమ అయితే జాయిన్ అయింది. కుసుమ చూడ్డానికి చాలా తెల్లగానైతే ఉంటుంది. తను ప్రతిరోజు కూడా కాలేజీకి బ్లాక్ కలర్ చుడిదార్ వేసుకొని అయితే వచ్చేదంట. అమ్మాయి ఎవరితో కూడా మాట్లాడేది కాదు, ఎవరితోని ఫ్రెండ్షిప్ అయితే చేసేది కాదు, ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదంట. తన మటుకు తను ఉండేది, తను పని చేసుకొని తను వెళ్ళిపోయేది.
అప్పుడప్పుడు ఏదేదో తనలో తనే మాట్లాడుకోవడం, ఏదో జపం చేస్తున్నట్టుగా ఒక దగ్గర కూర్చొని, రావి చెట్టు దగ్గర కూర్చొని వాళ్ళ కాలేజీ దగ్గర ఏదో అలాగా ధ్యానం చేస్తున్నట్టు కూర్చుంటూ ఉండేదంట. తనేమో అస్సాం నుంచి అయితే వచ్చింది కుసుమ. అయితే కాలేజీ వాళ్ళందరూ ఏంటంటే తను చూసి భయపడిపోయేవారు. ఈ అమ్మాయి శుద్ర పూజలు ఏమైనా వచ్చేమో, అస్సాం నుంచి వచ్చింది కదా అని చెప్పేసి. మీ అందరికీ తెలుసు కదా అస్సాం సంగతి. అయితే అని అలా వాళ్ళందరూ కూడా దూరం పెట్టేసరికి ఈ నీత ఏం చేసింది అని అంటే, ఎవరూ మాట్లాడట్లేదు, కనీసం తనైనా మాట్లాడుతుందేమో, ఎలాగా నాలాగే తన్ని కూడాను అందరూ దూరం పెట్టారు కదా అని చెప్పి మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టింది. తినే వెళ్ళింది ముందు, నీతానే వెళ్ళింది కుసుమ దగ్గరికి. వెళ్ళి నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, అన్ని వివరాలు అయితే కనుక్కుంది. ఇంకా ప్రతిరోజు తను మాట్లాడకపోయినా, తను 10 మాటలు మాట్లాడితే తను ఒక్క మాట మాట్లాడుతుంది అనమాట. అయినా కూడా వెళ్ళి రోజు మాట్లాడడంతో మెల్లగా ఈ కుసుమకు కూడాను తను బాగా నచ్చేసింది. నచ్చి తనతో మాట్లాడేది. ఇద్దరునేమో పుస్తకాలు షేర్ చేసుకునేవారు. ఇంకా అలాగే పాఠాలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అయితే రాను రాను ఏమైంది అని అంటే, నీతకి తన రూమ్మేట్స్ తిన్ని ఇంకా దూరం పెట్టేయడం. నువ్వు అమ్మాయితో మాట్లాడుతున్నావు, అమ్మాయితో మాట్లాడితే మా దగ్గరికి రాకు, అలా ఇలా అనడం, ఇలాంటి పనులు అయితే చేస్తుంటే ఇదేంటి ఎవరు మాట్లాడరు, కనీసం మాట్లాడుతున్న అమ్మాయితో కూడా మాట్లాడొద్దు, ఆ అమ్మాయితో దూరంగా ఉండని నాకు అడ్వైజులు ఇస్తున్నారు వీళ్ళందరూనూ, చిచి అని అనుకుంది. అయితే ఒకరోజు ఏం జరిగింది అని అంటే, రాత్రి సమయంలోని నీత అయితే బుక్స్ ఓపెన్ చేసి చదువుతుంది కిటికీ దగ్గర కూర్చొని. వాళ్ళ కిటికీ అవతల కాలేజీ గ్రౌండ్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. గ్రౌండే కాదు, వాళ్ళు పార్క్ లాగా వేసి ఉంచారో అదంతా కనిపిస్తుంది క్లియర్ గాను. మిగతా పిల్లలు ఆ రూమ్ మేట్స్ ఎవరైతే ఉన్నారో, ఒక 2 అమ్మాయిలు అయితే పడుకుని పోయారు. ఒక అమ్మాయి అటుపక్క మరో పక్క అయితే కూర్చొని చదువుకుంటుంది బెడ్ మీద. ఈలోగా నీత చదువుతూ కిటికీ అవతలకి ఇలాగైతే చూసేసరికి దూరం నుంచి అదే నల్లటి డ్రెస్లోని కుసుమ అయితే తనకాసే చూస్తూ కనిపించింది. కుసుమ చూడ్డానికి ఎలా అనిపించింది అని అంటే, ఏంటో తన్ని చూస్తూ ఏవో మంత్రాలు చదువుతున్నట్టుగానైతే కనిపించింది దూరం నుంచి. కనిపించేసరికి సడన్ గా ఈ టైంలో తినెక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పేసి కళ్ళు నిలుపుకొని చూసేసరికి మళ్ళీ అక్కడ లేదు. ఆ రోజు అమావాస్య. మరి ఆ రోజు అలా అయ్యేసరికి తనకి ఎందుకనో భయం వేసింది. మర్నాడు కుసుమ అయితే లేటుగా హాఫ్ డే చేసి వచ్చింది కాలేజ్కి. ఏంటి ఈరోజు ఎందుకు రాలేదు, నిన్న నైట్ మా హాస్టల్ వైపు నువ్వేమైనా వచ్చావా అని అడుగుతుంది. ఎందుకనంటే కుసుమ తను హాస్టల్లోనైతే లేదు, తన మటుకు తను వేరేగా ఒరిస్సాలోని ఒక ఇంట్లోనైతే ఉంటుంది. అది అద్దెకి ఇల్లు కాదు, వాళ్ళ నానమ్మ గారి ఇల్లు అనమాట. ఇంతకు ముందు వాళ్ళు అక్కడే ఉండేవారు. అయితే ఆ తర్వాత ఒరిస్సా నుంచి అస్సాంకి వెళ్ళిపోవడం అయితే జరిగింది వాళ్ళ నాన్నగారు పని మీద. వాళ్ళ నాన్నగారు ఆయిల్, ఇండియన్ ఆయిల్ లోనైతే చేస్తున్నారు. ఇంకా అందుకని చెప్పేసి అస్సాం అయితే వెళ్ళిపోయారు వాళ్ళు. వలస వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి తనకి ఇక్కడ ఒరిస్సాలో వచ్చింది కాబట్టి తను వచ్చి ఆ ఇంట్లోనైతే స్టే చేస్తుంది అనమాట. అది చాలా పెద్ద ఇల్లు. అయితే ఆ ఇంట్లోనే ఉంటుంది. అందుకనే తన్ని సడన్ గా నైట్ టైము, అది కూడాను వీళ్ళ హాస్టల్ దగ్గర చూసేసరికి నీతకి డౌట్ వచ్చి అడిగిందనమాట, నిన్న నైట్ నువ్వేమైనా మా హాస్టల్ సరౌండింగ్స్ వైపు ఏమైనా వచ్చావా అని చెప్పి. లేదే, నేనేం రాలేదు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటాను, లేట్గా పడుకున్నాను అని చెప్పింది. తన కళ్ళు ఎర్రగానైతే ఉన్నాయి, అంటే పడుకోకపోతే ఎలా ఉంటాయో అలాగైతే ఉన్నాయన్నమాట. సరే ఇంకా ఫ్రెండ్ కదా, మళ్ళీ టాపిక్ చేంజ్ చేసేసి తనతో మాట్లాడుకొని ఇంకా ఇద్దరునైతే కాలేజీకి వెళ్ళిపోయారు. ఆ రోజంతా కూడాను నీతకి ఏదో తెలియని అలజడి, తనలోని ఏదో తెలియని అలజడి అనమాట. అలజడి అస్తమానం కుసుమ నీత కాసే చూడడం, ఇలాగా కళ్ళు 2 తన మీదే దృష్టి కేంద్రీకరించి చూస్తుంటే మధ్యలోని గమనించింది నీత. ఏంటి నా ఆకాశం అలా చూస్తున్నావు అంటే, ఏం లేదు, నీకు అంతా బాగానే ఉందా, హాస్టల్లో అంతా బాగానే ఉందా అని అడుగుతుంటే పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పేసింది. ఆ తర్వాత ఈవినింగ్
కాలేజ్ అయిపోయింది, తిను మటుకు తిను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది కుసుమ. నీత ఏమో హాస్టల్కి అయితే వచ్చేసింది. హాస్టల్కి వచ్చేసరికి తన బట్టలు ఏవైతే ఉన్నాయో అందులోని ఒకటి చిరిగిపోయి కిందనైతే పడేసి తొక్కేసినట్టుగానైతే కనిపించింది తన రూమ్లో. ఆ టైంలో రూమ్మేట్స్ మిగతా వాళ్ళు కనిపించలేదు. చూసేసరికి తనకి చాలా బాధ అనిపించింది. తనకి ఇష్టమైన డ్రెస్ అన్నమాట. అలా చింపేసి ఏదో పాత బట్టలాగా అన్నీ తుడిచేసి మురికి పట్టించేసి కాళ్ళ కింద పడేసి ఉంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. తను ఏడ్చుకొని కూర్చుంది. ఎవరిలా చేశారు అంటూ వాళ్ళ రూమ్మేట్స్ వస్తే అడిగింది. ఎవరిలా చేసుంటారు, మీరేనా అని అడిగేసింది. అడిగితే మేము ఎంత దిగజారిపోయి ఏం లేము, అయినా నీ బట్టలు మేమెందుకు ముట్టుకుంటాం, మేమేం చేయలేదు అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. మరి మీరెవరూ చేయకపోతే ఎవరిలా చేసినట్టు, ఎవరిలా చింపేసినట్టు నా డ్రెస్ని అంటూ తనైతే బాధపడుతూ ఏడ్చుకొని ఆ రోజు నైట్ తను భోజనం కూడా చేయలేదు. వీళ్ళందరూ వెళ్ళారు కానీ తను భోజనం చేయకుండా అలానే తన బెడ్ మీద అయితే కూర్చొని ఏడుస్తూ కిటికీ వైపు అయితే చూస్తుంది. చూసేసరికి మళ్ళీ ఆ రోజు కూడాను అలానే దూరంగాను ఈ కుసుమ ఆ బ్లాక్ కలర్ చూడీదార్తోని నించొని ఏవో మంత్రాలు వల్లిస్తూ తినకాసే చూస్తున్నట్టుగానైతే అనిపించింది. ఇంకా భయంతోని మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తుందన్నమాట, అది కుసుమానైనా కాదా అని చెప్పేసి. చూసేసరికి అక్కడ ఎవ్వరు లేరు. అక్కడ ఒక స్తంభం అయితే కనిపిస్తుంది, అక్కడ ఎవ్వరు లేరు. లేకపోయేసరికి తనకి ఎందుకనో భయం వేసింది. ఇంకా వెంటనే తను ఏంటి అని అంటే హాస్టల్లో మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. తన భయాన్ని తగ్గించుకునేందుకు వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళతోని కాస్త చిట్ చాట్ చేసేసి నైట్ వచ్చి పడుకుందనమాట రూమ్లోని. పడుకున్న సమయంలోని తన బ్రెయిన్లోని ఒకటే వినబడుతుంది. ఏంటి అని అంటే, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇది నువ్వు ఉండే స్థలం కాదు, ఇక్కడ ఏం బాలేదు, వీళ్ళందరూ నిన్ను వేరు పెట్టి చూస్తున్నారు, నిన్ను ఏదైనా చేస్తారు, నిన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు వీళ్ళు, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుంచి దూరంగా ఇంకెక్కడికైనా వెళ్ళిపో అని ఎవరో చెప్తున్నట్టుగా అలాగా అంటూ ఉంటే ఎలాగా అనిపిస్తుంది, అలాగే ఎవరో మర్మరింగ్ చేస్తున్నట్టుగా తన బ్రెయిన్లోని అవుతుంటే పడుకోలేకపోతుంది అనమాట. అలా కంటిన్యూస్గాను. పైగా వాళ్ళందరినీ పడుకొని చూస్తుంటే వాళ్ళందరూ చేసిన పనులన్నీ గుర్తుకొస్తున్నాయి. వాళ్ళందరూ ఏంటి అని అంటే తిని ఎంత బాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మింగిల్ అవుదామని చూస్తున్నా కూడాను దూరం పెట్టేసేవారు. వాళ్ళందరూ కలిసి వెళ్ళడం, వాళ్ళందరూ కలిసి రావడం, నీకెందుకులే, నీకు అవసరం లేదులే, లేదని అంటే మర్చిపోయామని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చేశారు వాళ్ళు. అవన్నీ గుర్తొస్తున్నాయి తనకి. ఏంటిది అని అనుకుంది. మార్నింగ్ అయితే లేచేసరికి ఈలోగా వాళ్ళు ఉంటున్న ఆ హాస్టల్ రూమ్కి కుసుమ అయితే వచ్చి ఏం చేస్తున్నావు అని అంది. ఏం లేదు, నైట్ అంతా నిద్ర లేదు, ఇక్కడ ఉండబుద్ధి వేయట్లేదు నాకు అని అంటుంది. ఇక్కడ ఉండబుద్ధి వేయట్లేదు అంటే మరి ఇంకెక్కడుంటావు అని అడిగేసరికి అదే చూస్తున్నాను, నాకు ఈ ఏరియా కూడా పెద్దగా తెలీదు, బయట ఉండాలంటే చాలా ఖర్చు అవుతుంది, అంతేకాకుండాను ఒడిస్సాలో నాకు ఎవ్వరూ తెలీదు, నువ్వు తప్ప అని అంటుంది. సరే మరి నేను ఒక్కదాన్నే, నీకు తెలుసు కాబట్టి, నేను ఒక పెద్ద ఇంట్లోనైతే ఉంటున్నాను, నీకు కూడా తెలుసు కదా, మా నాన్నమ్మ గారిదే ఆ ఇల్లు, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, కావాలంటే నువ్వు రావచ్చు అని అంది. అని అంటే నేను ఫ్రీగా రాను, నేను పే చేస్తాను అని చెప్తుంది నీత. సరే నీ ఇష్టమే, నాకేం అభ్యంతరం లేదు, నువ్వు మటుకు వస్తానంటే ఆల్వేస్ వెల్కమ్ అని అయితే చెప్పింది. చెప్పేసరికి తిని చాలా హ్యాపీ. ఇంకా సరే మా నాన్నగారితో మాట్లాడతాను, అమ్మతోని. వాళ్ళ నాన్నగారికి చెప్పి, నాన్న నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటిలోనైతే స్టే చేస్తాను, తను ఇలాగా నాకు బాగా చూసుకుంటుంది, మీరు హాస్టల్ వార్డెన్తోనైతే మాట్లాడండి, నేను వెళ్ళిపోతాను, షిఫ్ట్ అయిపోతాను, నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు, వీళ్ళందరూ నన్ను వేరు చేసి చూస్తున్నారు, అంతేకాకుండాను నా డ్రెస్ ఇలా చింపేశారు అని చెప్తూ ఉంటే సరే తల్లి నీ ఇష్టం అని చెప్పి అతను కూడా నీ ఇష్టం వెళ్ళు అని చెప్పేశాడు. హాస్టల్ వార్డెన్కి కూడా చెప్పేశారు మా అమ్మాయి ఆ అమ్మాయితో కలిసి అయితే ఉంటుందని. సరే ఇంకా తిను ఏం చేసింది అని అంటే తన రూమ్కి అయితే వెళ్ళిపోయింది.
అయితే కిందనే 3 రూమ్లు అనమాట. ఒక రూమ్ లోనేమో నీత, ఒక రూమ్ లోనేమో కుసుమ అయితే ఉండడానికి ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. నేను నీతో పాటు ఉంటానంటే వద్దొద్దు, నాకు ఇలా సింగిల్ గా ఉండడమే ఇష్టం అని చెప్పేసింది కుసుమ. సరేలే అని చెప్పేసి తినకి ప్రైవసీ ఉంటుందని చెప్పేసి ఆ రూమ్ కి అయితే వెళ్ళింది. ఆ రూమ్ లో నుంచి వీళ్ళ గార్డెన్ వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట. అక్కడ గులాబీ చెట్లు అన్ని కూడా వేసున్నాయి, బాగుంది ఆ రూమ్ అంతా కూడాను. మరొక రూమ్ అయితే ఉందని చెప్పాను కదా, అది ఎప్పుడు తలుపు వేసేసే ఉంటది అనమాట. అయితే ఆ రోజే వెళ్ళిన రోజే ఆ తలుపు తీయబోతూ ఉంటే అది ఎప్పుడు తీయకు, అది ఎప్పుడు క్లోజ్డ్ లోనే ఉంటది, అందులోని పాత సామాన్లు అన్ని కూడా పెడతాము, అవి ఎప్పుడు ఓపెన్ చేయకు అని చెప్పేసింది. చెప్తే సరే అనేసింది. వాళ్ళిద్దరూ వంట వండుకుండేవారు. మరి మిగతా పనులు చేయడానికి ఒక పని మనిషిని అయితే పెట్టుకున్నారు. ఆ పని మనిషి ఏంటి అని అంటే ఇల్లు అవి తుడిచేసి వత్తేసి వెళ్ళిపోతుంది అనమాట. అంట్లు తోమడం ఇలాంటి పనులు అయితే చేస్తుంది. అయితే అలానే చేసేది. ఆ రూమ్ లోకి మటుకు వెళ్లేది కాదు. 1-2-3 సార్లు ఆవిడ ఆ రూమ్ దగ్గరికి వెళ్లి భయపడుతూ తొడడం, ఆ రూమ్ వైపు వెళ్లకుండా అక్కడక్కడే తుడిచేసి వచ్చేయడం ఈ నీత అయితే చూసింది. చూసి అదేంటి అక్కడ క్లీన్ చేయట్లేదు, ఆ రూమ్ దగ్గరికి వెళ్లి తుడ్డానికి ఏంటి నీకు అని అంటే, లేదమ్మా అక్కడికి కుసుమమ్మ వెళ్ళొద్దని చెప్తుంది, నేను అక్కడికి వెళ్ళను, ఆ రూమ్ వైపే వెళ్ళను అని చెప్పింది. రోజు ఇద్దరిని చూస్తుంది. ఒక 15 రోజులు అయితే గడిచిపోయింది. ఒకరోజు కుసుమ ఇంట్లో లేదు, ఏవో కొనుక్కోవాలి అని చెప్పేసి బయటకి అయితే వెళ్ళిందనమాట. వెళ్ళిన సమయంలోనే అదే సమయానికి పని మనిషి అయితే వచ్చింది. తుడుస్తుంటే ఏదో చప్పుడు ఆ స్టోర్ రూమ్ లో నుంచి అయితే వచ్చింది. అమ్మ అమ్మ అంటూ గట్టిగానైతే పిలిచింది. ఈలోగా నీతో ఒక్కరిదే ఉంది కదా, తను బయటకు వచ్చింది. ఏమైంది అని అడిగితే, అమ్మ ఆ రూమ్ లో నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయమ్మా, నాకు భయం వేస్తుంది అన్నది. అంటే అందులో నుంచి శబ్దాలు రావడం ఏంటి, ఎలకలు తిరుగుతున్నాయేమో, అది స్టోర్ రూమ్ కదా అనేసి అంటుంది ఈ అమ్మాయి. అంటుంటే, కాదమ్మా అదేం స్టోర్ రూమ్ కాదు, కావాలంటే ఇలా రండి అంటూ ఒకసారి ఈ కీ హోల్లో నుంచి చూడండి, చూసి చెప్పండి, అది స్టోర్ రూమ్ లాగా కనిపిస్తుందా మీకు అని అంది. అంటే సరేనని చెప్పేసి నీత ఏం చేసింది, కీ హోల్లోని ఇలాగైతే చూసేసరికి అదంతా రూమ్ అంతా ఖాళీగానైతే ఉంది. పైగా కొన్ని సింబల్స్ అయితే వేసి ఉన్నాయి, అది కూడాను బొగ్గుతోని. అక్కడ మొత్తం గోడలన్నీ కూడాను బాగా బొగ్గు పట్టేసినట్టుగానైతే ఉన్నాయి. కిందన మటుకు నీట్ గానైతే ఉంది. చూసి ఇదేంటి స్టోర్ రూమ్ అని చెప్పింది కుసుమ, ఇక్కడ చూస్తే మటుకు అలా కనిపించట్లేదు, ఏంటవుతుంది ఇక్కడ అనేసి అంటే నీకు తెలీదా అంటూ కుసుమ వస్తుందేమో అటు ఇటు చూసి, ఆ కుసుమమ్మ ఏవో మంత్రాలు అవి చదువుతూ ఉంటది, ప్రతి అమావాస్యకి పౌర్ణానికి ఈ రూమ్ లోకి వచ్చి పూజ అయితే చేస్తుంది, అంతేకాదు ఆవాలు కొంటది, ఆవాలతోనేవో హోమం చేస్తుంది, అలాగే ఆ మర్నాడు ఇదంతా ఆవాలు అయిపోయి ఉంటాయి, ఇదంతా కూడా నేనే శుభ్రం చేస్తూ ఉంటాను, నాకు చాలా భయమమ్మా, నువ్వు ఎప్పుడు అడక్కు, అయినా నువ్వు ఎందుకు వచ్చావు దీని గురించి పూర్తిగా తెలుసుకోకుండా అని అంటే అలా కాదు, తను అలాంటి పనులేం చేయదే అని అంటుంది అమాయకంగాను. అంటే లేదమ్మా కావాలంటే నువ్వు గమనించు, ఈరోజు పౌర్ణమి కదా అందుకే వెళ్ళింది బయటికి, ఏవో తెస్తుంది ఆవాలు అవిని, అందుకే బయటికి వెళ్ళింది అని చెప్తుంది. చెప్పేసరికి ఈలోగా తను వచ్చేస్తుంది అనమాట, అన్ని పట్టుకొని ఐటమ్స్ అన్ని పట్టుకొని వస్తుంటే ఇద్దరు నార్మల్గా అయిపోయారు. తినేమో తుడుస్తుంది, తినేమో ఏదో చదువుకున్నట్టు బుక్ పట్టుకొని కిటికీ దగ్గర అయితే నించుండేసరికి తిను వచ్చింది. ఏంటి ఏం చేస్తున్నావు అని అంటే, ఇప్పుడే వచ్చానమ్మా తుడుస్తున్నానని చెప్పి పక్కకైతే వెళ్ళిపోయింది. ఈలోగా కుసుమ ఏమో నీత దగ్గరికి వచ్చింది. నీతో కొంచెం మాట్లాడాలి పర్సనల్, ఇలా రా అని చెప్పేసి పక్కకైతే తీసుకువెళ్ళింది తన రూమ్లోకి. తీసుకువెళ్ళి, ఈరోజు నాకు కొంచెం పని అయితే ఉంది, నైట్ నేను చాలా వర్క్ చెయ్యాలి, నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు బయటికి రాకు, మా ఇంట్లోని కొన్ని అన్యూజువల్ థింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి, నువ్వు భయపడతావని నేను చెప్పలేదు, నైట్ టైము అస్సలు బయటికి రాకు, ఈ రోజు అస్సలు రావద్దు, ఏ శబ్దం వినిపించినా కూడా నువ్వు బయటికి రాకు అని చెప్పేసరికి ఆల్రెడీ ఈ పనావిడతోనైతే వింది ఈ మాటలన్నీ కూడాను.
పైగా అదే మాటలు వేరే విధంగా కుసుమ అంటూ ఉంటే నీతకి కాళ్ళ దగ్గర నుంచి వణుకైతే పుట్టుకొచ్చేస్తుంది. అమ్మో, అయితే నిజంగానే కుసుమ ఏదైనా చేస్తుందా అని చెప్పేసి ఇంకా తను ఏం చేసింది, ఆ రోజు నైట్ గబగబా వాళ్ళైతే టిఫిన్ చేసేసారు. చేసేసి తలుపులన్నీ వేసేసింది కుసుమ, కిటికీలతో సహా వేసేసింది. ఆ రోజు వేసేసి నువ్వు బయటికి రాకు, నేను కూడా లోపలికి వెళ్ళి గడ పెట్టుకుంటాను, ఎటువంటి శబ్దం వచ్చినా నువ్వు బయటికి రాకు అని చెప్పింది. సరేనని చెప్పేసి తనకి ఇంకా ఏం చేయాలో తోచట్లేదు. తిరిగి హాస్టల్కి వెళ్ళిపోలేదు, అలాగని వేరే చోటుకి వెళ్ళడానికి తనకు అక్కడ ఎవరూ తెలీదు, ఎవరు చుట్టాలు కూడా లేరు. అయితే తనకి కాళ్ళు చేతులు వణుకైతే వచ్చేస్తుంది. ఇంక ఇవన్నీ ఎవడు పడతాడో అని చెప్పేసి శుభ్రంగా ముసుగు తన్ని పడుకుంది. అర్ధరాత్రి 1:30 అయితే అవుతుంది. ఆ సమయంలోని ఏవో మంత్రాలు చదువుతున్నట్టుగా మెల్లగా వినబడుతుంది తినకి. వినిపించేసరికి ఆ మంత్రాలకి తెలివైతే వచ్చింది. వచ్చేసరికి స్పష్టంగా ఈ కుసుమ మంత్రాలు చదువుతున్నట్టుగానైతే వినబడుతుంది. తినేం చేసింది, తన రూమ్లోని ఆ గార్డెన్ వ్యూ ఉంది కదా, ఆ కిటికీలు ఓపెన్ చేసి పెట్టింది అనమాట. కిటికీలు ఓపెన్ చేసి పెట్టింది, కట్టెను లాగేసి ఉంచింది అనమాట, వేసేసి ఉంచింది. ఉన్నిస్తే ఈలోగా తను లేచి కూర్చుంది. ఏంటి మంత్రాలు అని వింటుంది. చెవు ఆ తలుపు దగ్గర పెట్టి వింటుంది అనమాట. వింటున్న సమయంలోని ఆ కిటికీలో నుంచి ఏదో ఒక పొగ లాంటిదైతే వచ్చింది తన రూమ్లోకి. అది అలా తను చూస్తుండగానే తన రూమ్ అంతా కూడా రిమ్మేసి తనకు ఊపిరి ఆడనివ్వకుండానైతే చేస్తుంది. గట్టి గట్టిగా దగ్గేస్తుంది. ఇంకా అలానే దగ్గుతూ తను కిందనైతే పడిపోయింది. కళ్ళు తిరిగి కిందనైతే పడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. తెల్లవారు లేచి చూసేసరికి తను నార్మల్గా బెడ్ మీద అయితే పడుకుంది, ఏం లేనట్టు. ఈలోగా కుసుమ వచ్చింది. ఏంటి అంత బానే ఉందా, రాత్రి ఏంటి అంత దగ్గావు, ఏమైంది అని అడుగుతుంది. తినకి ఒక్కసారిగా అన్ని గుర్తొచ్చాయి. అది అంటూ ఏం మాట్లాడకుండా కామ్గానైతే ఉంది. ఈలోగా కుసుమ అంది, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు, ఈరోజు వస్తావు కదా కాలేజీకి అని అంటే వచ్చేస్తాను అని చెప్పేసి రెడీ అయిపోయింది. ఇద్దరు కలిసి కాలేజీకి అయితే వెళ్ళిపోయారు. 2 రోజులు భయపడుతూనే గడిచింది. ఈలోగా కుసుమ ఏం చేసిందని అంటే తన భయం పోగొట్టడం కోసమో లేదనంటే మరి ఇంక దేనికోసమో తనకి అన్నిట్లో కూడా సహాయం అయితే చేసింది, తనతోనే ఉంది. తను ఏంటంటే కంప్లీట్గా మళ్ళీ మర్చిపోయింది, అంతా మర్చిపోయింది. కుసుమ అంటే ఇంకా ఎక్కువ ప్రేమ అయిపోయింది. తనతోనే ఉంటుంది, తను ఏం చెప్తే అది చేస్తోంది. అలాగా రోజు గడుస్తుంది. ఇంకొక 15 రోజులైతే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఆ 15వ రోజు తెల్లవారి కుసుమ అయితే మళ్ళీ బయటకు అయితే వెళ్ళింది సామాన్ తీసుకురావడానికి. ఈలోగా పని మనిషి వచ్చి తుడుస్తూ ఈ అమ్మాయి కాస్త అయితే చూస్తుంది, ఏదైనా చెప్తుందేమో మాట్లాడుతుందేమో అని చెప్పేసి. నీత మటుకు ఏం మాట్లాడలేదు, తన పుస్తకం ఏదో చదువుతుంది. ఈలోగా వాళ్ళ ఇంటికి ల్యాండ్ లైన్ అయితే ఉంది. ఆ ల్యాండ్ లైన్ మోగేసరికి హలో అని లిఫ్ట్ చేసేసరికి అవతల నుంచి నీత వాళ్ళ పెదనాన్నగారు. ఆయన ఏంటి అనంటే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్లు ఇవన్నీ కూడా తెలుసు, చేస్తూ ఉంటారనమాట, విరుగుడు చేస్తూ ఉంటారు. నీతతో మాట్లాడుతున్నారు. నీత, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసే, అర్జెంటుగా నువ్వు నీ బట్టలు అన్నీ సర్దుకొని బయటకు వచ్చేసాయి, ఇంటికి వచ్చాయి. డైరెక్ట్గా నువ్వు ట్రైన్కి టికెట్ చేసుకొని ఇంటికి వచ్చాయి, అక్కడ ఏమాత్రం ఉండొద్దు, అర్జెంటుగా నువ్వు ఈ పని చెయ్యని చెప్తున్నాడు. అదేంటి పెదనాన్న, మీకెలా తెలుసు నేను ఎక్కడున్నానో, ఇలా చెప్తున్నారు ఏంటి అని అంటే, నాకు అన్నీ తెలుసు, ఇదిగో అందుకే నాకు నా కాళీమాత చెప్పింది నువ్వు అక్కడ ఉన్నావని అని. అంటే ఇతను సాధకుడు అనమాట. ఇతనికి ఏంటంటే స్వప్నంలోని ఆ స్వప్నకాళి వచ్చి ముందుగానే హెచ్చరిస్తూ ఉంటుంది ఇలాంటి విషయాల్లో. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, అర్జెంటుగా ముందు ఆ ఇంట్లో నుంచి బయటికి రా అని చెప్తున్నాడు. తనకేం అర్థం, ఏంటి పెద్ద నాన్న ఏం మాట్లాడుతున్నావు, నేను నా ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నానంటే, నీ ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నావు కానీ అది నీ ఫ్రెండ్ కాదు, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా నువ్వు బయటికి రా అని అంటున్నాడు. అంటుంటే సరేనని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. ఈలోగా గాబరాగా ఆ పనమ్మాయి అయితే వచ్చింది.
ఏంటమ్మా ఎవరమ్మా అని అడుగుతుంటే ఏం లేదు మా పెదనాన్నగారు ఇక్కడ ఉండొద్దు, నన్ను వచ్చేయని అంటున్నారు, హెచ్చరిస్తున్నారు అని చెప్తుంటే నేను అదే చెప్పబోతున్నానమ్మా, నువ్వు అస్సలు ఇక్కడ ఉండొద్దు, ఆ పిల్ల నిన్నేం చేస్తుందో అని నాకు భయం వేస్తుంది. మొన్న నా రోజు పూజ చేసింది కదా కిందటి 15 రోజుల క్రితం, ఆ రోజు అక్కడంతా ఆవాలు నీకు కూడా చూపించాను, నువ్వేమీ వినలేదు, నువ్వు అసలు చూడలేదు అని అంటుంది. నువ్వెప్పుడు చూపించావు నాకు ఆవాలు అని అడుగుతుంది ఈ నీత. అంటే నీతకి బ్రెయిన్ పని చేయట్లేదు, అప్పటికి ఏం జరిగిందో మర్చిపోతుంది. అయితే ఇలా జరుగుతుంది అని అర్థమైంది. అమ్మ త్వరగా వెళ్ళిపోమ్మా, అది వచ్చే లోపే నువ్వు వెళ్ళిపోమ్మా, ఇక్కడి నుంచి పారిపోమ్మా అని అంటుంది. ఈ లోపు తనకి ఏం అర్థం కాలేదు, గజగజ వణికిపోతుందనమాట. నువ్వు వెళ్ళమ్మా ముందు అని చెప్పేసి ఆవిడ ఏవో బట్టలు ప్యాక్ చేసేసి ఆ అమ్మాయి పుస్తకాలు ఇచ్చేసి వెళ్ళిపోమ్మా అని పంపించేసింది. రిక్షా ఎక్కి తను వెళ్ళిందో లేదో అట్నుంచి కుసుమ అయితే వచ్చింది కామ్గా. ఈ పని ఆవిడ వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. కుసుమ వచ్చి లోపలంతా వెతికేస్తుంది, ఎక్కడుంది నీత ఎక్కడుంది అని చెప్పేసి. ఎక్కడా కనిపించలేదు ఆ అమ్మాయి. కనిపించకపోయేసరికి పిచ్చెక్కిపోతుంది, అరిచేస్తుంది, కేకలు పెడుతుంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలీదు. కుసుమ ఏమో తన రూమ్లోనే ఆ పూజ చేస్తూ ఉండగా అక్కడే పడి చనిపోయింది. ఎవరికి చెప్పకుండానైతే వెళ్ళిపోయింది. కాలేజీకి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా వాళ్ళ పెదనాన్న అయితే వచ్చేసరికి వీళ్ళు విన్న విషయం ఏంటి అని అంటే, అమ్మాయి కుసుమ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఆ రోజు ఈ అమ్మాయి వెళ్ళిపోయిన రోజు నైట్ తన రూమ్లోనే తన ఇంట్లోనే అక్కడ హోమం ముందు చనిపోయి అయితే ఉంది. వాళ్ళ నాన్నమ్మ అయితే వచ్చింది. ఏంటంటే ఏడుస్తూ చెప్తుందనమాట, కుసుమకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు, యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత నేనే అమ్మ నాన్న దాన్ని పోషించాను, పాలించాను. పెద్ద అవుతున్న కొద్ది పక్కింటి అమ్మాయి, ఇంకో అమ్మాయి తనకైతే ఫ్రెండ్ అయ్యింది. అయితే కుసుమకి పక్కింటి అమ్మాయి ఆ సమయంలోని చాలా క్లోజ్ అయితే అయిపోయింది. వాళ్ళిద్దరూ ఎలా అంటే అమ్మ నాన్న లేకపోయినా కూడాను ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్ వలన ఈ కుసుమ ఏంటనంటే కంప్లీట్గా తనలోనే వాళ్ళ అమ్మ నాన్న అయితే చూసుకునేది, తనతోనే అన్ని సంతోషాలు అనమాట. అలా అయితే ఉండేది. అయితే అనుకోకుండా ఒకరోజు వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి కుసుమాను స్వప్న ఇద్దరు కలిసి ఎక్కడో ఆడుకొని అయితే వచ్చారు ఇంటికి. అయితే మీ అందరికీ తెలుసు కదా, అస్సాంలో ఏంటి అని అంటే చాలా వరకు బ్లాక్ మ్యాజిక్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మయాంగ్ సిటీలోనైతే కంప్లీట్ గా వాటి మీదే బోల్డ్ అన్ని ప్రాక్టీసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఆ సిటీకి కొంచెం దగ్గరగానైతే ఉన్నారనమాట. మరి ఏం జరిగిందో తెలీదు, ఆ అమ్మాయికి ఆ రోజు నుంచి బాగాలేదు స్వప్నకి. అక్కడ వాళ్ళు ఎవరో చెప్పారు ఏంటి అని అంటే అమ్మాయికి ఏదో చేసేసారు, చెడుపు చేశారు అని చెప్పి. పాపం చిన్నతనంలోనే ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఈ అమ్మాయికి అమ్మా నాన్న చనిపోవడం అదొక పెద్ద ట్రామా అయితే, ఆ తర్వాత ఎంతో ఇష్టపడి ఫ్రెండ్షిప్ చేసి తనే అన్ని సర్వస్వం అనుకున్న ఆ స్వప్న కూడా ఎప్పుడైతే అలా చనిపోయిందో అప్పటి నుంచి ఈ కుసుమకి ఏంటనంటే ఒక రకమైన కోపం, ద్వేషం అన్నమాట. ఎలాగైనా మళ్ళీ ఆ స్వప్నని బతికించుకోవాలి, నేను ఈ మంత్ర విద్యల వల్లనే కదా చచ్చిపోయింది, నేను ఇవన్నీ కూడా నేర్చుకొని ఆ స్వప్న ఆత్మని మళ్ళీ నేను ఇంకెవరిలోనైనా ప్రవేశపెట్టి వాళ్ళని నా ఫ్రెండ్గా చేసుకోవాలి అని చెప్పేసి నేర్చుకుంది, పంతంతో నేర్చుకుంది ఇలాంటివన్నీ కూడాను. మరి నేర్చుకొని అసలు ప్రపంచాన్ని దూరం పెట్టేసింది. అప్పటి నుంచి దానికి కుసుమకి ఒక స్నేహితురాలు కూడా లేదు. తను వెతుకుతుంది అలాంటి స్నేహితురాలు ఎవరు దొరుకుతారా అని చెప్పుకొచ్చింది. అప్పుడు వాళ్ళ పెదనాన్నగారు నీత వాళ్ళ పెదనాన్నగారు చెప్పుకొచ్చారనమాట. అదేంటి అని అంటే, ఈ అమ్మాయి నీత ఉంది కదా, నీతలోకి ఆ స్వప్న ఆత్మని ప్రవేశపెట్టి తనని ఫ్రెండ్ గాను కంప్లీట్ గా తన ఫ్రెండ్ లాగా ఇంకా చూసిందనమాట. అంటే కంప్లీట్ గా తన ఫ్రెండ్ లాగా అయిపోతుంది ఇంకా అని చెప్పేసి అలా అయితే ఆలోచించి చేసింది. అలా చేసే సమయంలోని ఎప్పుడైతే తిను ఆ రోజు అమావాస్య నాడు మిస్ అయిపోయిందో ఆ రోజు ఆ ఆత్మ దీన్ని పట్టుకొని వెళ్ళిపోయిందనమాట. అంటే ఆ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోయారనమాట.
అలాగైతే జరిగింది. ఈ రియల్ ఇన్సిడెంట్ ని కొంచెంగా పేర్లు మార్చి నేనైతే మీతో షేర్ చేశానండి. అప్పట్లో ఇలాంటివి చాలానే జరిగేవండి. మరి రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కమెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.